నేను ఒకరిని లవ్ చేశాను అన్నయ్య. తను నిజమైన వాక్యం తెలిసిన వ్యక్తి. తనే నాకు వాక్యం చెప్పాడు. నాకు నమ్మకం కలిగింది. ఇంట్లో నాకు పెళ్లి చేస్తున్నారు అన్నయ్య. కానీ మా విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలీదు అన్నయ్య. హిందూస్ కాస్ట్ ఫీలింగ్ కూడా ఉంటాయి అన్నయ్య. చాలాసార్లు వాక్యం చెప్పినా అర్థం చేసుకోరు. కానీ తన ఇంట్లో ఒప్పించాలి అంటున్నాడు. కానీ ఇంట్లో ఒప్పుకోరు అన్నయ్య. వాక్యం తెలియని వాళ్ళతో పెళ్లి చేస్తారు. దానివలన నేను వాక్యానికి దూరం అవుతానన్నయ్య. అందుకని నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తనని పెళ్లి చేసుకోవచ్చా అన్నయ్య? లేక పెద్దలని ఎదిరించకుండా ఇంట్లో వాళ్ళు చెప్పింది చేయాలా? దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నయ్య. నాన్న, నువ్వు అడుగుతున్నది, నీ వయసు 22. మరి నువ్వు స్త్రీవో పురుషునివో నాకు తెలీదు. నీకు వాక్యం చెప్పిన వాళ్ళే నిన్ను ప్రేమిస్తున్నారు అంటున్నావు. వాక్యం చెప్పిన వాళ్ళు, నిన్ను సత్య మార్గంలోకి నడిపించిన వాళ్ళు, ఆత్మ సంబంధమైన లోకానికి నిన్ను తీసుకుని వెళ్ళవలసిన వాళ్ళు, సత్యంతో పాటు జీవమార్గాన్ని నీకు బోధించినప్పుడు, మరి నేను ఒకరిని లవ్ చేశాను, నీవే ప్రేమించినట్లుగా ఏనానా మాట్లాడుతున్నావు. అంటే నాకు తెలిసి నువ్వు అమ్మాయి అయి ఉండాలి. ఎందుకంటే నీకు వాక్యం చెప్పిన వాళ్ళు మగవాళ్ళు అయి ఉండాలి. కనుక మరి ఒక స్త్రీగా నువ్వు మరొకరిని, వారిని ప్రేమించి వాక్యం చెప్పారు కాబట్టి వాక్యం నేర్పించినందుకు కృతజ్ఞతతో ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అంటున్నాడు. ఏం చేయాలి అన్నది మీ ప్రశ్న. ముఖ్యంగా ఒకటి గమనించండి. ఇక్కడ ఈ ప్రశ్నోత్తరాల సమయంలో మీ వ్యక్తిగత సమస్యలను తీర్చడానికి కాదు, మొదటిది. 2, వాక్య సంబంధమైన సందేహాలను మీరు తీర్చుకోవడానికి మొదటిగా ఇష్టపడండి. ఎందుకంటే శారీరక సంబంధమైన వాటిని గూర్చి ఆలోచించి మీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తును మీరు పాడు చేసుకోకండి. చాలా ప్రశ్నలు వాళ్ళు ఇలా అడగడానికి గల కారణం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వాక్య సంబంధమైన మంచి నిర్ణయాన్ని చెబుతారు అనే ఒక ఆశతో, ఉద్దేశంతో అడగొచ్చు. కానీ మీ వ్యక్తిగత సంబంధమైన వాటిని తీర్చడానికి ఇక్కడ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ లేదు. ఒకవేళ అది వాక్యంతో ముడిపడినదైతే, ఒక చిక్కు సమస్య అయితే, దాన్ని పరిష్కరించడానికి ఈ సంఘం, అలాగే మీకు ఇచ్చిన అవకాశం మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని మీ ప్రతి వ్యక్తిగత సంబంధమైన సమస్యలను దయచేసి ఇక్కడ తీసుకుని రాకండి. యేసుప్రభు వారి దగ్గర కూడా 2 అన్నదమ్ములు వచ్చి, నా పిత్రార్జితంలో ఆస్తి మాకు వాటాను పంచటంలో ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని అన్నప్పుడు యేసుప్రభు కోపపడ్డాడు వాళ్ళని. ఏమనంటే, మీ మీద తీర్పరగా లేదా మీకు న్యాయాన్ని తీర్చే న్యాయమూర్తిగా నేనేమి అపాయింట్ చేయబడలేదు. ఇలాంటి విషయాలు నా దగ్గరికి రాకండి. దానికి సంబంధించి భూమి మీద చాలామంది ఉన్నారు న్యాయ వ్యవస్థలో. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీర్చుకోండి. కానీ మీ విలువైన సమయాన్ని ఎక్కువగా దేవుని జ్ఞానం, ఆయన వాక్యంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆలోచించండి. కనుక నా సలహా అడిగిన వాళ్ళ కోసం ఏంటంటే, ఎందుకంటే ఎక్కువగా ఇటువంటివి సమాజంలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తొందరపడుతూ నిర్ణయాలు తీసుకోవటం, వ్యక్తిగత సంబంధమైన వాటిని బట్టే వాళ్ళు ముందుకు అడుగేయటం, దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవటం, ఆ తర్వాత ఇబ్బందులు పడిన తర్వాత ఏం చేయాలో తెలియక సతమతం అవ్వడం. ఇలాంటి వాటన్నిటినీ పరిష్కరించడానికి కాదు ఈ కార్యక్రమం. బైబిలులో మీకు అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చి మీకు వివరించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కనుక మొదటిగా దానికి ప్రాధాన్యతనివ్వండి.
మీరు వాటన్నిటినీ విడిచిపెట్టి మీకు బైబిల్ సంబంధమైన సందేహాలు రావటం లేదు అంటే కారణం ఏంటి? మీరు బైబిల్ చదవటం లేదన్నమాట, వాక్యం పట్ల శ్రద్ధ చూపటం లేదన్నమాట. అంతే, అర్థమవుతుంది అది. మీకు వ్యక్తిగతమైన వాటిపైన ఉన్న శ్రద్ధ పరసంబంధమైన వాటిని గురించి లేదు. ఎంతసేపు పెళ్ళిళ్ళు, ప్రేమలు, వివాహాలు, ఇవేనా గొడవలు? ఆలోచించండి. ఈ సమస్యలు తీర్చడానికి కాదు, మీరు వెళ్ళవలసిన ఒక లోకం ఉంది. అక్కడికి మీరు చేరడానికి ఏం చేయాలన్నది ప్రయత్నం చేయండి. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఎవరో యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తారా సందర్భాన్ని? లోకారాసిన సువార్త 12వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. లోకాసువార్త 12వ అధ్యాయం 13-14 వచనాలు ఏమంటున్నాడు అక్కడ? ఒకడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, నువ్వు మంచి బోధకుడు కదయ్యా, నా తండ్రి సంపాదించిన ఆస్తిలో నాకు పాలు పంచమని నా సహోదరునితో నువ్వు ఒక్కసారి రికమెండ్ చేయవా, వాడు నాకు ఇవ్వటం లేదు నా వాట అన్నప్పుడు యేసుప్రభు వారు ఎలా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. దానికి ఓయ్, మీ మీద తీర్పరిగా కానీ పంచిపెట్టువాడిగా కానీ నన్ను ఎవడు నియమించాడు నువ్వు అనుకుంటున్నావు? ఇటు ఎందుకోసం వచ్చాను నేను? మీ గొడవలను తీర్చడానికి? మీ గొడవలు తీర్చడానికి కాదు, మహాజ్ఞానాన్ని, పరలోక మార్గాన్ని మీకు ఉపదేశించడానికి వచ్చాను నేను. కాబట్టి మీ వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడిగేవాళ్ళు. జాగ్రత్త. ఇప్పటివరకు వచ్చినవైతే ఏవో కొంచెం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే కొన్ని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనివి కాబట్టి వాటిని గురించి ఆలోచించి చెప్పడం జరిగింది. వాళ్ళు దిక్కుతోచని పరిస్థితి కనుక ఒక నిర్ణయం, ఒక రాంగ్ స్టెప్ వేసేటప్పుడు, మీ బ్రతుకుల్లో, లైఫ్లో ఒక స్టెప్ వేసేటప్పుడు అది బైబిల్కి అనుగుణంగా ఉందో లేదో ఆలోచించండి. ఎవరో ప్రేమించేశారో వాక్యం చెప్పిన వ్యక్తి మీరు ఇష్టపడ్డారు అంటున్నారు, ఆయన ఏమో అడిగితే ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి అంటున్నారు. అంటే ఇవేవి చూడకుండానే లోక సంబంధమైన వ్యక్తుల్లో మీరు ప్రేమల్లోని, మోహాల్లోని పడిపోతున్నారా? ఎందుకు మీరు ఇలా మారిపోతున్నారు? ఆలోచించండి. మీ జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి అంటే వాక్య సంబంధమైన జ్ఞానం మీకు కావాలి. అది మీకు ఎందుకు లోపించిందంటే మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీకు అది బోధించలేదు కనుక. ఈ సమాజం కూడా బోధించలేదు. ఏం బోధించింది? దేవుడు అనగానే ప్రార్థన, ఏమండి, ఒక ప్రసంగం, కానుక, ఇవే నేర్పించింది. మన బ్రతుకులో మన పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నది ఒక బైబిల్ తెలిసిన వ్యక్తికి అయితే అది చాలా సులువుగా ఉంటుంది. కానీ ఏది బైబిల్ ఎవరు చదువుతున్నారు చెప్పండి? పోనీ మీకు బైబిల్ నేర్పించడానికి విశ్వవిద్యాలయాన్ని తెరిచి, కళాశాలను తెరిచి, జ్ఞానాన్ని ఉపదేశించడానికి సిద్ధంగా ఉన్న మీరు నేర్చుకోవడానికి వస్తారా? రావాలి. నిజంగా దేవుని జ్ఞానాన్ని మీరు నేర్చుకోగలిగితే మీకు మీరే బైబిల్ను బట్టి మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ ప్రశ్నోత్తరాల సమయం ఉంది కాబట్టి మీరు అడగగలుగుతున్నారు. లేకపోతే ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు తెలియదు, మీకు నచ్చిన నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత జీవితంలో చాలా బాధలు పడుతుంటారు. కనుక ముందు మనందరినీ సరిచేసేది వాక్యం కనుక ఆ వాక్యాన్ని మీరు బాగా పఠించాలి, అది నేర్చుకోండి మొదట. ఇక్కడ సమస్యలు తీర్చడానికి కాదు కార్యక్రమం పెట్టింది. సో మీ సమస్యలోనికి వెళ్ళక ముందు మీరు ఏ విధంగా ఉండాలి అన్నది బైబిల్ని అడగండి. అడగాలి అంటే మీరు చదవాలి. అంత టైం మీకు ఉందా? ప్రేమలపైన చూపించే ఈ సమయం, మీ ఇష్టాలపైన చూపించే సమయం, మీ అవసరతలపైన చూపించే సమయం దేవుని పట్ల మీరు చూపించలేకపోతున్నారు. అది మీ అశ్రద్ధ. కనుక అవసరమైన దగ్గర అశ్రద్ధతో మీరుండి బుద్ధి లేని కన్యకలు అన్నారు వాళ్ళని. అశ్రద్ధ. అవసరమైన వాటి దగ్గర నిర్లక్ష్యత. ఏది పట్టించుకోవాలో దాన్ని పక్కన పెట్టేశారు. ఏది ఆలోచించడం అవసరం లేదు దాని గురించి ఆలోచిస్తున్నారు. సో జాగ్రత్త. ఇక మీదట వాక్య సంబంధమైనవి, ఎందుకంటే చాలా వచ్చేసే ప్రశ్నలు ఇప్పటికే. మీరు నిజంగా దేవుని జ్ఞానంలో ఎదిగితే మీరు ఒక నిర్ణయం తీసుకునే మంది ఆలోచిస్తారు. అదే నేను చెప్పాలనుకుంటుంది. కనుక మీకు వాక్య సంబంధమైన అనుభవ జ్ఞానం కావాలి, అది నేర్చుకోండి. అన్నీ పక్కన పెట్టండి. మీ లోక సంబంధమైన చదువులో, మీ లోక సంబంధమైన అవసరతలో, మీ లోక సంబంధమైన ప్రేమలో, వ్యవహారాలన్నీ పక్కన పెట్టండి. మొట్టమొదట మీకు కావలసింది దేవుని జ్ఞానం. ప్రభు శిక్షలో మీరు పెంచబడాలి.
ప్రభు జ్ఞానంలో మీరు ఎదగాలి, నేర్చుకోండి. అప్పుడు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే దేవుని వాక్యం మీరు ఎరిగిన వారు కనుక, పఠించిన వారు కనుక, దేవుని జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వారు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలనేది మీకు జ్ఞానమే ఉపదేశిస్తుంది. చెప్పేవాడిని నేను కాను. ఎప్పటివరకు మీకు చెప్పిన సందేహాలకు సమస్యలు చెబుతుంది నేను కాదు. బైబిల్లో నేను చదువుకున్నది, అంటే బైబిల్ మీకు చెబుతుంది సమాధానం, అందులో వెతికి మీకు జవాబును చెబుతున్నాను నేను. కాబట్టి నా వరకు రాకుండా మీకు మీరే, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, అవి వెతికి వాటి సమాధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచిదా కాదా అని అన్ని విధాలుగా ఆలోచించి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ప్రేమించాను అంటున్నారు. మీరు నిజంగా ప్రేమించాను అంటే అందరినీ ఒప్పించండి, పెద్దల దగ్గరికి వెళ్ళండి. రహస్యంగా ఇది చేయవలసిన అవసరం లేదు. మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటప్పుడు నిజంగా మిమ్మల్ని ప్రేమించిన అబ్బాయి అయినా మీ తల్లిదండ్రులు ఒప్పుకోను కావాలి అంటే అక్కడ నుండి చెప్పకూడదు. ఆయన ధైర్యం చేసి మీ తల్లిదండ్రుల దగ్గరికి అతను వచ్చి అడగాలి. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోలేదు అని తర్వాత విషయం. వాళ్ళకున్న లోక సంబంధమైన కుల సంబంధమైన ఆలోచనలు, పట్టింపులు ఉంటే అది వాళ్ళు తప్పు. అప్పుడు మీరు ఎదిగిన వారుగా చట్టాన్ని బట్టి ఒకవేళ మీరు మేజర్లు అయితే మీ సొంత నిర్ణయాన్ని మీరు తీసుకోండి. కనుక మొదటి ప్రయత్నం అనేది మీరు చేయాలి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, ఒప్పించండి. వాళ్ళు ఒప్పుకోకపోతే చట్ట ప్రకారంగా మీరు ఎదిగిన వారుగా జ్ఞానాన్ని బట్టి మీరు వివాహం అనే బంధంలో ఒకటై దేవుని కొరకు సాగాలి అనే మనసు ఉంటే చివరి వరకు అదే నమ్మకంతో మంచి నిర్ణయాన్ని ఆ వ్యక్తి పట్ల తీసుకొని ముందుకెళ్ళండి. ఓకే.